ప్రత్యేక హోదా సాధన సమితి నుంచి చలసాని శ్రీనివాస్ గారు, ఈరోజు జరిగినటువంటి అపెక్స్ భేటీ ముగిసిన తరువాత 5 ప్రధానమైనటువంటి అంశాలపైన చర్చ జరిగింది. అందులో మూడు అంశాలపైన ఒక ఏకాభిప్రాయంకి వచ్చాము అని చెబుతున్నారు. అయితే 2 రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఎలాంటి ప్రకటన మనకు రాలేదు. మీరు ఎట్లా చూస్తారు? అన్ని అంశాలు ఇక్కడ పరిష్కారం అవుతాయని అనిపిస్తోంది? అసలు యాక్చువల్లీ మీద అద్భుతాలు జరుగుతాయని ఊహించలేదని ఆంధ్ర ఇంటలెక్చువల్స్ ఫోరం నుంచి మేము చాలా స్పష్టంగా నిన్న రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రులతో మేము, ప్రొఫెసర్ ఆచార్య పొత్తుపుచ్చి శర్మ గారు, అలాగే రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు నాగేంద్రనాథ్ గారు అందరూ కలిసి కూర్చొని మాట్లాడాము చాలాసేపు. ఇవాళ మార్నింగ్ వెళ్తున్న నేపథ్యంలో మేము అద్భుతాలు జరుగుతాయని ఆశించలేదు. కానీ ఇవాళ ఇక్కడ ఈ ఉమా గారు ప్రయత్నించినా, అక్కడ హరీష్ గారు ప్రయత్నించినా, కేంద్రంలో ఉమాభారతి గారు మాత్రం చాలా నిర్లిప్తతో వ్యవహరించారు. మొక్కుబడిగా ఏదో సుప్రీంకోర్టులో మేము కోర్టులో మా రైతులు కోర్టులో కేసు చేశారు కాబట్టి ఏదో నిర్వహించాలి తప్పితే జరగలేదు. మాకు అత్యంత బాధాకర విషయం ఏంటంటే 2 చంద్రులు కూడా నరేంద్రుని దగ్గర తెగదూపు అయిపోతున్నారని బాధగా ఉంది. ఎందుకంటానంటే ఈ నిస్సిగ్గుగా నిర్లజ్జగా కేంద్ర ప్రభుత్వం 2 తెలుగు రాష్ట్రాల యొక్క అభ్యర్థనకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దాంతో కూడా ఏం సిగ్గుపడకుండా మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ట్రిబ్యునల్లో, ఎందుకంటే మహారాష్ట్రకి కర్ణాటక అనుగుణంగా వేసింది. మహారాష్ట్రలో వారి ప్రభుత్వం ఉంది, కర్ణాటకలో ప్రభుత్వం రావాలని చూస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వస్తే ఎంత పోతే ఎంత అనే ఉద్దేశంతో ఉన్నారు. చాలా బాధాకరం. అది నేను రాష్ట్ర తెలుగు ప్రజల తరఫున నేను బాధను వ్యక్తం చేస్తున్నా. పాయింట్ నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం వాళ్ళ నేను చెప్పినట్టు ఉమా గారు మాట్లాడిన ఆ ఉమా గారు మాట నెక్కనివ్వట్లేదు అనుకున్నాను. ఎందుకన్నానంటే అండి, చాలా స్పష్టంగా మేము 2 విషయాలు కోరాం. ఒకటి, నా విషయం వరకు తెలంగాణ ప్రాజెక్టులు రీడిజైనింగ్ కూడా చాలా బాగా చేశారు. ఒక్క 152 మీటర్లు తమ్ముడు ఎక్కి పక్కన పెడితే చేసిన నేపథ్యంలో ప్రాజెక్టులు కట్టుకోవచ్చు. కానీ ఇక్కడ యాపెక్స్ కమిటీ నిర్ణయం జరిగేంత వరకు అది స్టాల్ చేయాలి. 15 రోజులన్నా ఇది డిపిఆర్ కూడా రావాల్సిన అవసరం ఉందని మేము భావించాం. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రెండోది, నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులు అన్ని కూడా కేంద్రం అధిమాయిషిలో తీసుకోవాలని కేఎంఆర్బికి కోస్టల్ రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి యాపెక్స్ కమిటీ నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఈ రెండింటిని నెగిటివేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ 2 అడిగింది, మన నీటి గణాంక యంత్రాలు బిగించాలని చెప్పి తెలంగాణ అడిగితే దాన్ని యాక్సెప్ట్ చేసింది. వెంటనే అసలు ఏదో ఒక మొక్కుబడి కమిటీ ఏంటి సిడబ్ల్యూసీ తరఫున కృష్ణా యాజమాన్య బోర్డు ఏదైతే ఉందో అది కొంచెం ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని మొదటి నుంచి అనుమానం ఉంది, ఆరోపణలు కూడా చేస్తోంది తెలంగాణ. ఇవాళ అందుకనే మేము చెప్తున్నా అండి, ఇది ద్వంద్వనాలిక విధానాలు అంటారు. ప్రజల్ని భావోద్వేగాలతో రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకన్నానంటే పోతిరెడ్డి పంచి ఆంధ్రప్రదేశ్ నిధులు ఎక్కువ వాడుకుంటుందని నిన్న తీవ్రమైన ఆరోపణలు చేశారు. హరీష్ రావు గారు ఉదయం ఢిల్లీ వెళ్ళగానే 10:30 కూడా అదే ఆరోపణలు చేశారు. సరే, మంచిదే కదా, మీరు 2 ప్రాజెక్టులని కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో తీసుకోండి అని చెప్పాం. దాన్ని ఎందుకు కాదంటారు? ఎంత దుర్మార్గం ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రం వాళ్ళ మా ముఖ్యమంత్రి గారు సరిగ్గా వ్యవహరించలేకపోయారు. నేను కేసీఆర్ గారు వేదనలు చెప్తున్నాను. అంటే పోతిరెడ్డి పాడుకు తరలించుకుపోతున్నటువంటి నీటి లెక్కల్లో తప్పులు చూపిస్తున్నారు, చెప్పిన దానికి చూపిస్తున్న దానికి పోతున్న లేదు అనేది ఆరోపణ. తెలంగాణ కూడా తరలించుకెళ్తున్నాను అక్కడ ఆరోపణ చేశారు. మీరు 1 సైడ్ మాట్లాడకూడదు. లేదు, నేను క్వశ్చన్ వేస్తున్నాను మీ దగ్గర నుంచి సమాధానం కోసం క్వశ్చన్ వేస్తున్నాను. 1 సైడ్ కాదండి. మీరు ఇందాక కూడా అదే మాట్లాడారు. వాళ్ళు ఆరోపణ చేస్తున్న ఆంధ్రానికి కాదు, 2 విషయాల్లో ఉంది. మీరు ఏఎంఆర్ ప్రాజెక్ట్ నుంచి తెలంగాణకి లెక్క లేకుండా తీసుకెళ్లిపోతున్నారు, లేదంటే అక్కడ కలగుర్తి దగ్గర తీసుకెళ్ళిపోతున్నారు. సారీ టు సే, మీకు ఒక విషయం చెప్పాలి. ఇది ప్రభుత్వం అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇలా అంటోందని నేను క్వశ్చన్ వేస్తున్నాను మిమ్మల్ని. అది మీరు ఓకే అలా అంటే మీరు ఓకే అలా అయితే పర్వాలేదు. నేను అనేది తెలంగాణ ప్రభుత్వం అంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇంకోటి అంటుంది. అందుకే కదా నేను కేంద్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలని చెప్పింది. దీని గురించి కాదు, అన్ని ప్రాజెక్టులు మళ్ళీ ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది, తెలంగాణ ప్రభుత్వం చాలా విషయాల్లో సక్సెస్ అయింది. కేసీఆర్ గారు పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో ఆయన మాట్లాడడానికి పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నాను. అదే విషయంలో తెలంగాణ ప్రాజెక్టు రీడిజైన్కి హర్షం వ్యక్తం చేస్తున్నాను. కానీ యాపెక్స్ కమిటీకి నివేదిక ఇవ్వాలి, అది అంతవరకు ఆపాలి, తాత్కాలికంగా 10 రోజులు అనే విషయంలో ఆంధ్ర ప్రభుత్వం విఫలమైంది, తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. అక్కడ అయితే ఒక విషయం ఇటు ఏపీ వాదనలోకి ప్రధానంగా తీసుకుంటే పాలమూరు రంగారెడ్డి డిండి ప్రధాన విషయాలుగా ఏపీ చూస్తోంది. ఈ ప్రాజెక్టులు కొత్తవే అని చెప్తోంది. నిజానికి ఇవి కొత్త ప్రాజెక్టులా? ఇది ఒకటండి, ప్రాజెక్టు జీవో నెంబర్ 72 ఆల్రెడీ రాష్ట్ర విభజన బిల్లు అనౌన్స్మెంట్ అయిన తర్వాత జూలై 30 అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఆగస్టు జీవో ఇచ్చారు. అది కూడా కేవలం సర్వే వరకే. అది జూరాలని తీసుకుందే. ఇవాళ నేను శ్రీశైలం తీసుకుంటాను, నాగార్జున సాగర్ తీసుకుంటాను, కృష్ణా ఘట్టాన్ని తీసుకుంటానంటే అది ప్రాజెక్ట్ మారినట్టే లెక్క, అంతే తప్ప అది కొత్త ప్రాజెక్ట్ కింద లెక్క. మేము కూడా దానికి వ్యతిరేకం కాదు. కానీ యాపెక్స్ కమిటీకి నివేదికకుండా టీఎంసీలు 15 టీఎంసీలు పెంచాము. వీటికి జీవోలు ఎప్పుడో రిలీజ్ అయ్యాయి. 2013లో ఒకదానికి, 2007లో ఒకదానికి జీవోలు రిలీజ్ అయ్యాయి. కుదురుతుందా?
దూరాన్ని తీసుకుని నాగార్జున సాగర్ తీసుకుంటానంటే ప్రాజెక్ట్ ఒకటే ఎలా అవుతుందండి? ఉమ్, చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది ఈ విషయం. మేము ఒకటే చెప్తున్నాండి, కృష్ణా డెల్టా నుంచి మేము ప్రాజెక్ట్ టేకప్ చేసాం, కాదు సాగర్ నుంచి నీళ్లు తీసుకుంటాను, ప్రాజెక్ట్ మాత్రం 50 టీఎంసీలే కదా నేను తీసుకుంటానంటే ఏమైనా అర్థం ఉందండి? ప్రాజెక్టు నువ్వు కృష్ణా డెల్టా నుంచి తీసుకుంటానన్నావు కదా, సాగర్ నుంచి ఎందుకు తీసుకోలేదని చిన్న పిల్లవాడు అడుగుతాడు. ఇది ప్రశ్న అడగడానికి కూడా అది మారిపోయింది. మారిపోయినప్పుడు నేను అనుకున్న ప్రాజెక్ట్ వ్యతిరేకం కాదు, ఏ విధంగా తీసుకుంటారు ఏంటి అనేది యాపెక్స్ కమిటీ పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు కింద తెలంగాణ కింద ఆంధ్రప్రదేశ్ కింద, ఆంధ్రప్రదేశ్ కింద వేరే రాష్ట్రం లేదు. పట్టిసీమలో నీళ్లు సముద్రంలో 2000 టీఎంసీలు పోతే అక్కడ కింద రాష్ట్రం అబ్జెక్ట్ చేస్తే మేము ఆపాలి. న్యాయం, ధర్మం కూడా అది కింద రాష్ట్రం కనుక అబ్జెక్ట్ చేస్తే. అందువల్ల మేము కోరుకునేది తెలంగాణ వాళ్ళు 2 విషయాలు విజయం సాధించింది. వాళ్ళు చాలా చిత్తత, ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు దాదాపుగా ప్రతి నీటి పోతే ఎలా ఉంటుందో కూడా అద్భుతమైన సునిశ్చితమైన పరిశీలన శక్తి చూశాను. ఉమ్. కానీ వాళ్ళ మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి అంత కనపడలేదు. అమ్మా గారు చేసినా సరే మరి ఎందుకు ఇబ్బంది పడ్డారో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా సరే అనుకూలంగా వ్యవహరించలేదని మీరు అంటున్నారు. వాడు మనవాడైతే ఆఖరి మూలం కూర్చున్న వస్తుందండి. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేను చెప్పిన 2 విషయాలు విఫలం అయిపోయింది. మీరు అన్నది పాలమూరు దిండి ప్రాజెక్ట్ లో అసలు మాకు ఏం సోలార్ లభించలేదు. ప్రాజెక్ట్ లో కేంద్ర ప్రభుత్వం తీసుకొని మొత్తం నెత్తి నోరు కొట్టుకుని ముట్టుకుంటున్నారు, దాన్ని పట్టించుకోలేదు. నేను మొక్కబడిగా పెట్టాను, తూతు మంత్రంగా పెట్టానని చెప్పి ఉమాభారతి గారు చూసుకుని నమస్కారం బైబై అన్నారు. ఆ కాపీ టీలే ఖర్చు ప్రాజెక్ట్ లో పంపించి ఇక్కడే తాగేవారు కదండి. ఇంత బాధపడాల్సిన పని లేదు. మనకు చాలా బాధగా ఉంది. కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తాను మీ ద్వారా కూడా, ఇవాళ 2 రాష్ట్రాలు అంటే ఈ 2 రాష్ట్రాల మధ్యన అని చెప్పి 2 రాష్ట్రాలు కలిసి ఏకం అవ్వాలండి. పై రాష్ట్రాలు నీళ్లు దోపిడీ చేస్తారు. ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళ ఆ గూగుల్ మ్యాప్లతో పెట్టి అడుగున ఒక్కొక్క ప్రాజెక్ట్ చేసినప్పుడు. కానీ ఆఖరి నాగార్జున సాగర్ ట్రైల్ ప్రాజెక్ట్ కూడా వాళ్ళ కేంద్రం దగ్గర ప్రస్తావించడం విఫలమైపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాయలసీమకి ఇబ్బంది జరుగుతా ఉంది, అలాగే కోస్తా జిల్లాలకు. ఇది నా వాద కంటెంట్, ఇది వాస్తవం కూడా. నమస్కారం అండి. రైట్, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. నమస్కారం. రైట్, శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు.